స్కూల్ నుంచి రైట్ వెళ్ళిపోతాం కార్లు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, చంద్రబాబు గారి రాజ్యం. పోలీస్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం, మమ్మల్ని ముందుకు పోనీయండి. మేము ముందుకు పోతే మీ జీవితాలు ముందుకు పోతాయి, పేదవాళ్ళు ముందుకు పోతారు, మీ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని తెలియజేసుకుంటూ మరోసారి చెప్తున్నాం, కనీసం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి ఉంటే ఎంత? 16,000 ఉద్యోగాలు ఇచ్చి దాంట్లో మళ్ళీ కాపీలు కొట్టించి కనీసం డిఎస్సి ఎగ్జామ్ కూడా నిర్వర్తించలేని విద్యాశాఖ మంత్రి ఉంటే ఎంత? 1,500 ఇస్తాను ఆడపడుచులకి, నెలకి 1,500, సంవత్సరానికి 18,000 అని చెప్పి 2 సంవత్సరాల్లో కనీసం ఒక్క మహిళకి కూడా 1,500 ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? కానీ ఏం చేశాడు ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు గారు? ఆయన చుట్టూరు తిరిగే చెంచాగాళ్ళకి ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు. ఎవడు పొట్ట కొట్టాడు? ఆంధ్ర రాష్ట్రంలోని అమాయకులు, అభాగ్యులు, మధ్యతరగతి పేదవాళ్ళ పొట్టలు కొట్టాడు. అందుకే ఇప్పుడేం ఎన్నికలు లేవు, మేమేం ఓట్లాడగట్లా. ఎందుకు పోరాటం చేస్తున్నావు 2 ఏళ్లలో అంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి, ఈ నియంత్రణ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.